వామ్మో గింత మాట వింటలేరు, గింత ముఖం చూస్తలేరు, గింత మాట వింటలేరు, గింత ముఖం చూస్తలేరు. రేషన్ షాప్ కాడికి పోయిన పండుగ వస్తుందని ఇన్ని బియ్యం తెచ్చి పిండి పట్టించి మురుకులన్న చేద్దామని. ఆడ మళ్ళీ అందరు మా దోస్తులే ఉర్రు. అలాట పొద్దుగాల పోయి లైన్ పెట్టినట. నేను ఇప్పుడు పోలేదా మరి ఇంట్లో పని చేసుకొని వాళ్ళు ఇప్పటిదాకా మేము లైన్ కట్టలేదా, నువ్వు కూడా మా లెక్క లైన్ కట్టు తీసుకొని పో అంటుండ్రు. అబ్బజర మురుకులు చేస్తానే అంటే ఒక్కదన్న మాట వింటలేదు. వాళ్ళు వెనక నిలబడి తెచ్చుకోన్నట్టు. ఇప్పుడు నేను వాళ్ళేం పొద్దుగాల నుంచి నిలబడ్డారట, ఇప్పుడు నేను వెనక నిలబడన్నట. చెప్పునే వింటలేరు అసలు మాట. మరి ఒక్కొక్కసారి అబ్బ జరగవ ఆయనని తీసుకొని పోతా అంటారు. ఇప్పుడు ఇంత ముఖం చూస్తలేరు. చూడరు ఎట్లా చేస్తుర్రా. మురుకులు చేయన్నా వద్దా నేను ఇక చెప్పుని. అబ్బా మురుకులు చేసినాక నా పరోటి ఇస్తూనే అన్న, అబ్బా మురుకులు చేసినాక నా పరోటి ఇస్తూనే అన్న, అయినా జరుగుతలేరు. ఏం చేయాలి, ఎలా తెస్తానో తేనోగా చేస్తానో చేయని పండుగ కప్పాలు. చెప్తా సంగతి. గింత ముఖం అన్నా చూడాలి కదా. నాకు ఈ రేషన్ షాప్ కాడికి పోవాలంటేనే భయం అవుతుంది. నేను పోయినప్పుడల్లా గొడవే అవుతుంది. తెచ్చినాయి అట్నే అవి మూడు కూడా ఇప్పలే, అవి ఇప్పి పట్టించుకుంటే ఇక ఇలా సంగతి చెప్తా.